హలో ఎవ్రీవన్! రీసెంట్‌గా మనకి ఐపీఓ అనే పదం బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసిన 2, 3 రోజులకే 90% రిటర్న్స్, 140% రిటర్న్స్ ఇస్తుంది. ఈ వీడియోలో క్లియర్‌గా ఐపీఓ అంటే ఏంటి? ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అసలు ఇన్వెస్ట్ చేయాలా వద్దా? ఏ ఏ విషయాలు తెలుసుకోవాలి? ఎక్కడ తెలుసుకోవాలి? అన్నీ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వాట్ ఈజ్ ఐపీఓ? ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఫస్ట్ టైం కంపెనీ పబ్లిక్‌కి షేర్స్ ఇవ్వబోతుందని. ఎగ్జాంపుల్‌గా ఒక కంపెనీ కొన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. కంపెనీకి బేసికల్లీ ఇన్వెస్టర్స్ ఉంటారనమాట. అంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళు. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్సే కంపెనీ షేర్స్‌ని అమ్మేద్దాం అనుకుంటారు. అప్పుడు ఆ షేర్స్‌ని పబ్లిక్ అమ్మితే అదే ఐపీఓ అంటే. ఇక్కడ ఇన్వెస్టర్సే వాళ్ళ వాటా షేర్స్‌ని అమ్మొచ్చు. లేదా ఆ కంపెనీయే ఎక్స్‌ట్రా షేర్ హోల్డింగ్ కేటగిరీని పెంచుకొని షేర్స్‌ని అమ్మొచ్చు. ఎందుకంటే కంపెనీ ఎక్కువ క్యాపిటల్ సంపాదించడానికి. సో, ఇలా వేరు వేరు రీజన్స్ ఉంటాయన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే కంపెనీస్‌కి డబ్బులు కావాలి. వాటి బిజినెస్ గ్రో చేయడానికి. అప్పుడు బ్యాంక్‌కి వెళ్తే వడ్డీ కట్టాలి గదా! అదే జనాల నుంచి తెచ్చుకుంటే కంపెనీస్ వాటి భాగాన్నివ్వాలి. అవే షేర్స్ అంటే. అలా ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటే ఈ జనాలకి షేర్స్ ఫస్ట్ టైమ్ ఇచ్చే ప్రాసెస్‌నే ఐపీఓ అంటారు. అలాగే మీకు బాగా వినపడే ఇంకొకటి ఎస్ఎంఈ ఐపీఓ. ఎస్ఎంఈ ఐపీఓ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకుంది వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ అంటారు. ఇది ఎస్ఎంఈ ఐపీఓ. ఎస్ఎంఈ ఐపీఓ అంటే ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్ ఇప్పుడు 25,00,00,000 వాల్యూ కన్నా తక్కువ ఉండేవి వీటి కంపెనీస్ అన్నీ. అంటే ఇప్పుడు రైజింగ్ కూడా అంతే ఉంటాయి. ఇప్పుడు ఐపీఓలో రేస్ చేసేవి అరౌండ్ లైక్ 10-20 కోట్లే రేస్ చేస్తాయి. సో ఇక్కడ ఏంటి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు అంత ఎక్కువ మంది ఉండరు అండ్ ఇంట్రెస్ట్ చూపించరు. సో ఇక్కడ రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట చిన్న చిన్న కంపెనీస్ వల్ల. అండ్ అలాగే వీటి ఎక్స్చేంజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు బేసికల్లీ మన మెయిన్ బోర్డ్ ఐపీఓస్ వచ్చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వీటిల్లో లిస్ట్ అవుతాయి. అదే వీటికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లోనే సెపరేట్ కేటగిరీ ఉంటది. ఈ చిన్న చిన్న కంపెనీస్‌కి ఎస్ఎంఈ అని. అందుకని వీటికి కూడా డైరెక్ట్‌గా పేరు ఎస్ఎంఈ. ఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓ అని. వీటిలో రిస్క్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఉంటదంటే బేసికల్లీ ఇది ఐపీఓ స్టార్టింగే వచ్చేసి 1,00,000తో స్టార్ట్ అవుతది. సో, ఇక్కడ మనకి ఇన్ కేస్ ఏమైనా నెగెటివ్ గాని వచ్చిందా ఆ 1,00,000 అనేది మనకి నెగెటివ్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. అదే మనకి బేసికల్లీ నార్మల్ మెయిన్ బోర్డ్ ఐపీఓ అయితే 15,000 నుంచి స్టార్ట్ అవుతుందనమాట మనకి ఇన్వెస్ట్‌మెంట్ అనేది. అండ్ ఒక కంపెనీ యొక్క కంప్లీట్ ఐపీఓ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే డీఆర్‌హెచ్‌పీ అనే డాక్యుమెంట్ ఉంటదనమాట. బేసికల్లీ ఒక కంపెనీ లిస్ట్ అవ్వాలి అంటే సెబీకి మొత్తం కంపెనీ కోసం చూపించుకోవాలనమాట. ఆ డాక్యుమెంటే డీఆర్‌హెచ్‌పీ అంటే. మీరు ఏదైనా డీఆర్‌హెచ్‌పీ చూడాలి అంటే ఆ కంపెనీ నేమ్ డీఆర్‌హెచ్‌పీ అని సెర్చ్ చేస్తే మీకు ఆ కంపెనీ యొక్క డీఆర్‌హెచ్‌పీ ఫైల్ సెబీకి సబ్మిట్ చేసింది వస్తది. ఇది దగ్గర దగ్గర 350-500 పేజెస్ ఉంటది. బికాజ్ మొత్తం కంపెనీ డీటెయిల్స్ అందులో ఉంటది కాబట్టి. కానీ ఇన్ని పేజెస్ ఉన్న డాక్యుమెంట్ చదవడం కష్టం అనిపిస్తే చిట్టోర్ గారు అనే వెబ్‌సైట్ ఉంటది. అందులో కంపెనీ ఐపీఓ కోసం డీటెయిల్‌గా చూపిస్తారు. మనం ఇక్కడ రీసెంట్‌గా అయిన ఐపీఓ ఇండోఫార్మ్ కోసం చూద్దాం. ఫస్ట్ కంపెనీ డీటెయిల్స్ కోసం చూసుకుంటే మీరు క్లియర్‌గా కిందకెళ్తే ఈ ఇండోఫార్మ్ కోసం క్లియర్‌గా చూడండి. ఇక్కడ ఏంటి ఇండోఫార్మ్ అనేది ట్రాక్టర్స్ అండ్ పికప్ లైక్ క్రేన్స్ ఈ కైండ్ ఆఫ్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చే కంపెనీ అనమాట. సో ఇది ఆల్రెడీ 2 బ్రాండ్స్‌లో ఫార్మ్ అయ్యి ఉంది. ఒకటి ఇండోఫార్మ్ అండ్ ఇండో పవర్. అండ్ ఇది కూడా తక్కువ కాదు. 16 హార్స్ పవర్ టు 110 హార్స్ పవర్ ఉన్న కంపెనీ. అండ్ ఆల్మోస్ట్ క్రేన్ రేంజెస్ కూడా 9-30 టన్స్ ఉన్న క్రేన్స్‌ని తయారు చేస్తాయి. అండ్ ఈ కంపెనీకి కస్టమర్స్ కూడా ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఉన్నారు. సో ఇక్కడ మనకి షార్ట్ అండ్ క్రిస్ప్‌గా కంపెనీ కోసం చూపిస్తారు. అలా మనం పైకొస్తే ఫస్ట్ వచ్చేసి మనకి ఐపీఓ డీటెయిల్స్ ఉంటదనమాట. మొత్తం ఐపీఓ ఎంతకి లిస్ట్ అవుతుంది అండ్ ఎన్ని షేర్స్ ఇష్యూ చేసింది ఇవన్నీ కూడా క్లియర్‌గా ఇక్కడ మనకు చూపిస్తారు. ఫస్ట్ మనం ఐపీఓ డీటెయిల్స్ కోసం మాట్లాడుకుందాం. అది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్. ఫస్ట్ ఐపీఓ డేట్ అంటే ఏంటంటే మన కంపెనీ డిసెంబర్ 31 టు జాన్ 2 3 డేస్ ఉంటదనమాట. బేసికల్లీ ఏ ఐపీఓ లిస్ట్ అయినా 3 డేస్ మనకు టైమ్ ఇస్తారు. ఆ 3 డేస్‌లో మనం ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. బేసికల్లీ ఐపీఓ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 14,500 నుంచి 15,000 వరకు ఉంటది. ఆ మధ్యలోనే మీకు ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. అది బై డిఫాల్ట్ సెబీ రూల్. సో అందుకనే కంపెనీస్ కూడా అలా డిసైడ్ చేస్తాయి అండ్ వాటి షేర్స్‌ని దానికి తగ్గట్టుగా డివైడ్ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడొచ్చేసి 69 షేర్స్‌ని కంపెనీ ఇవ్వడం వల్ల దానికి రూ. 14,835 అయింది. సో ఇప్పుడు ఆ రూ. 14,835 మనం ఒక లాట్ తరపుని ఒక లాట్‌లో ఈ 69 షేర్లు కొంటే మనకి రూ. 14,830 కట్టాలనమాట. ఐపీఓ ఎలా కొనాలి కూడా క్లియర్‌గా డెమోలో చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ మనకి రీటైల్ కేటగిరీ అంటే మనమే వస్తామనమాట. మనకి హైయెస్ట్ వచ్చేసి 2,00,000 వరకే ఇన్వెస్ట్ చేయడానికి అవుతది. 2,00,000 కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మీరు స్మాల్ హెచ్ అనే కేటగిరీకి వెళ్ళిపోతారు. సో అప్పుడు మీరు 2,00,000 నుంచి 10,00,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 10,00,000 కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారనుకోండి మీరు బిగ్ హెచ్ అనే కేటగిరీకి వెళ్ళిపోతారనమాట. ఇలా హెచ్ అనే కేటగిరీస్ ఉంటాయి. ఒకటి రీటైల్ కేటగిరీ, ఒకటి హెచ్ అనే, ఇంకొకటి ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ అనమాట. వాళ్ళేంటి మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇలా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఆ కేటగిరీని సెపరేట్ చేసి ఉంచారనమాట.
ఇప్పుడు మనం ఐపీఓ డీటెయిల్స్‌లో మీకు అర్థమైంది ఏంటి? మనకి ఒక లాట్ తరపున మనం కొనుక్కోవడానికి అవుతది. ఆ ఒక లాట్‌లో ఎన్ని షేర్స్ ఉంటే అన్ని షేర్స్. బై డిఫాల్ట్ మనకి 14,500 నుంచి 15,000 వరకు ఉంటది. ఇక్కడ మనకి షేర్ ప్రైస్ చూసుకుంటే రూ. 204 నుంచి రూ. 215 ఉంది. అంటే మీకు ఇక్కడ క్లియర్‌గా ఈ 65 ఇంటూ 215 చేస్తే మనకు ఆల్మోస్ట్ ఇంతే వస్తది. అండ్ ఇక్కడ కంపెనీ వచ్చేసి 1,21,00,000 షేర్‌లు రిలీజ్ చేస్తుంది. ఆ షేర్ల యొక్క మొత్తం వాల్యూ వచ్చేసి 260 కోట్లు. అంటే ఇప్పుడు 260.14 క్రోర్స్ మనకి ఈ 121 లాక్స్ యొక్క షేర్స్ వాల్యూ. అండ్ ఇక్కడ మనకి మీకు ఇందాకలే చెప్పినట్టు కంపెనీ చూసారా ఫ్రెష్ ఇష్యూ అంటే కంపెనీ కొత్తగా ఈ షేర్స్ని సృష్టించిస్తుంది. అంటే వాటి వాటాను కొత్తగా క్రియేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ ఆ షేర్స్ 86 లక్షలు, దాని వాల్యూ వచ్చేసి 184.9 కోట్లు. అదే ఇక్కడ ఆఫర్ ఫర్ సేల్ అంటే వాటి ప్రీవియస్గా ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న వాటాన్ని అమ్ముదాం అనుకుంటున్నారు. ఆ వాటా వచ్చేసి 35 లక్షల షేర్లు. సో దాని వాల్యూ వచ్చేసి 75 కోట్లు. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇవి ఎక్కడ లిస్ట్ అవుతాయి? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఎన్ఎస్సి అండ్ బిఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇలా మనం క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఐపీఓ కోసం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకి ఈ 3 డేట్స్లో ఏ డేట్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ అలాట్మెంట్ ఏంటంటే ఇన్ కేస్ మీరు వేసిన లాట్ అనేది సెలెక్ట్ అయింది అనుకోండి, అది మీకు డైరెక్ట్గా షేర్స్ రూపంగా మనకి ఈ ఫ్రైడే అనేది వచ్చి షేర్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఇన్ కేస్ మీకు కానీ సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, మనకి రిఫండ్ మన బ్యాంక్లో బ్లాక్ అవుతాయి కదా అమౌంట్, ఆ అమౌంట్ అనేది Jan 6ని వచ్చి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో అన్బ్లాక్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా నేను డెమోలో చూపించాను. క్లియర్గా వీడియోని అన్ని వరకు చూడండి. అండ్ మనకి లిస్టింగ్ డేట్ వచ్చేసి January 7th అనమాట. అంటే ఈ డేట్ నుంచి మనం షేర్స్ని అమ్మేసుకోవచ్చు. ఇప్పుడు మీకు బేసికల్లీ ఐపీఓ కోసం వచ్చారంటే మీకు జిఎంపీ అనే వర్డ్ 100% వినిపిస్తుంది. జిఎంపీ అంటే ఏంటంటే గ్రే మార్కెట్ ప్రీమియం అనమాట. ఇది ఏం లేదు, ఇప్పుడు సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇప్పుడు ఐపీఓలో మీకు షేర్స్ రాకముందే బయట బయ్యర్స్ అనేవాళ్ళు రెడీగా ఉంటారు ఆ షేర్ని కొనడానికి. అంటే అర్థమైందా? ఇంకా మీ దగ్గర మీ వాటా షేర్స్ రాకముందే అక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు ఇంకో మార్కెట్లో కొనుక్కోవడానికి రెడీగా కూర్చొని ఉన్నారు. అక్కడ ఎంత రేట్కి అయితే వాళ్ళు కొనడానుకున్నారో ఆ రేట్ అనేది ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అనమాట. దాన్ని మనకు పర్సంటేజ్ రూపంలో చూపిస్తారు. అలాగే మీకు ఓవర్ సబ్స్క్రిప్షన్ అనే మీకు బాగా వినిపిస్తుంది ఐపీఓ చేస్తుంటే. ఆ ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఎప్పుడైతే కంపెనీకి కావాల్సిన అమౌంట్ కన్నా ఎక్కువ వస్తే, సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ కంపెనీకి కావాల్సింది ఆల్మోస్ట్ 260 క్రోర్స్. కానీ ఇక్కడ అందరూ ఆ కంపెనీ బిజినెస్ బాగుంటుంది అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అనిపిస్తే అప్పుడు కంపెనీ గ్రో అవుతుందని ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తారు కదా, ఎక్కువ లాభాల కోసం. సో అలాంటప్పుడు ఇక్కడ కంపెనీస్కి కావాల్సిన అమౌంట్ కన్నా ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయన్నమాట. అప్లికేషన్స్ అంటే ఐపీఓ మనం అప్లై చేస్తే ఒక అప్లికేషన్ కిందని. అలా ఎక్కువ అప్లికేషన్స్ వస్తే అప్పుడు మీ అప్లికేషన్ అనేది ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్లో సెలెక్ట్ చేస్తారు. అండ్ కంపెనీస్ బేసికల్లీ ఎంత రేస్ చేసిందో ఐపీఓ మీద అంతే ఇవ్వగలదు. ఇప్పుడు ఇక్కడ ఒక 100 టైమ్స్ ఎక్కువ సబ్స్క్రిప్షన్ వచ్చిందని ఎక్స్ట్రా షేర్స్ క్రియేట్ చేసి ఇవ్వడానికి అవ్వదు. ఏదైతే డిఆర్హెచ్పిలో సెబీ అప్రూవ్ చేస్తుందో అంతే ఇవ్వాలి. ఇప్పుడు లైవ్ డెమో చూద్దాం ఎలా ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలని. నేను ఈ డెమోకి జిరోదా అనే యాప్ని చూపిస్తున్నా. మీరు ఏ బ్రోకర్ యాప్ వాడినా అప్స్టాక్స్, గ్రో అన్నింటిలో సిమిలర్గానే ఉంటుంది. సేమ్ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ మీరు కింద చూసుకుంటే బిడ్స్ అనే ఆప్షన్ ఉంది. ఆ బిడ్స్ ఆప్షన్కి వెళ్ళి పైన చూసుకుంటే మీకు ఇండో ఫార్మ్ అని ఉంది. అక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకి అప్లై అని వచ్చింది చూసారా. ఇప్పుడు అప్లై మీద క్లిక్ చేస్తే మనకి పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి మన యూపీఐ ఐడి ఇచ్చి మీకు ఒక లింక్ అనేది వస్తుంది అనమాట. ఆ లింక్ ద్వారా మీరు పే చేసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ అమౌంట్ అనేది బ్యాంక్ నుంచి కట్ అవ్వదు, బ్లాక్ అవుతుంది అనమాట. మళ్ళీ మీ ఐపీఓ ఎప్పుడైతే సెలెక్ట్ అవుతుందో అప్పుడు అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఇన్ కేస్ ఐపీఓ సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, అన్బ్లాక్ అయిపోద్ది అనమాట అమౌంట్. సో ఇప్పుడు మీకు ఐపీఓ కోసం క్లియర్ ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మీరు కనబడిన ప్రతి ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేయచ్చా అంటే అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో ఒక పెద్ద రూమర్ అయితే నడుస్తుంది. ఓవర్ సబ్స్క్రిప్షన్ చూసి ఇన్వెస్ట్ చేసేద్దాం, లేదంటే జిఎంపీ ఎక్కువ రేట్ ఉంది దాన్ని చూసి ఇన్వెస్ట్ చేసేద్దాం. ఇది చాలా రాంగ్ థింగ్. మీకు కొన్ని రీసెంట్ కంపెనీస్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఏసీఎంఏ సోలార్ హోల్డింగ్స్. ఈ కంపెనీ మనకి ఎంత సబ్స్క్రిప్షన్ అయింది? 2.75 టైమ్స్. అంటే మనకి ఇందాక అక్కడ 100 టైమ్స్ అయినట్టు ఇక్కడ 2.75 టైమ్స్ అయింది. కానీ ఇది లిస్టింగ్ వచ్చేసి -10%తో ఓపెన్ అయింది. అర్థమైందా? అంటే మీ 15,000లో 1,500 లాస్లో ఓపెన్ అయింది ఆల్రెడీ. అంటే ఇది ఆల్మోస్ట్ 17,500కి ఓపెన్ అయింది. అంటే మీకు ఓపెనింగ్ డేలోనే లాస్. అండ్ ఇప్పటికీ మీరు ఇంకా వద్దు నేను హోల్డ్లో ఉంచుతాను పెరుగుతుంది అనుకుంటే ఇప్పటికి వచ్చేసి అది లాస్ 18% లాస్లో ఉంది. సో ఇలా తెలియకుండా ఇన్వెస్ట్ చేసినా కూడా లాస్లోనే ఉంటారు. పోనీ ఇది వద్దు. ఇక్కడ చూసుకుంటే గోదావరి అని చూడండి. ఈ గోదావరి బయో రిఫైనరీస్ ఇది 1.83 సబ్స్క్రిప్షన్ ఉంది. అండ్ లాస్ వచ్చేసి
11.8%. సో ఇక్కడ లాస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనేది కూడా అర్థం చేసుకోండి. సో ఇక్కడ వరకు ఓకే, ఇది 1 టైమ్స్ 2 టైమ్స్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే దీపక్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఇది చూసుకుంటే 41 టైమ్స్ మనకి సబ్స్క్రిప్షన్ వచ్చింది, కానీ లాస్ వచ్చేసి 2% లాస్. ఇప్పటికీ ఇంకా హోల్డ్ చేసి ఉంచుకుంటే 4% లాస్. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఏమర్థమైంది? మీరు సబ్స్క్రిప్షన్ చూసి జిఎంపీలు చూసి ఇన్వెస్ట్ చేయకూడదు. అది క్లియర్లీ బిగ్ మిస్టేక్ అవుతుంది. క్లియర్గా స్క్రీనర్ వెబ్సైట్కి వెళ్ళి అండ్ వాటి కోసం చదవండి, ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో చూడండి. నేను ఇంకెక్కడి నుంచి కూడా క్లియర్గా ఏవైతే బెస్ట్ ఐపీఎస్ ఉంటాయో మనం ఇన్వెస్ట్ చేయాల్సినవి దాని మీద డీటెయిల్గా రివ్యూ చేస్తాను ఒక 5 to 10 మినిట్స్లో. ఛానల్ని ఫాలో అవుతుంటూ ఉండండి. సో ఇప్పుడు ఇంత లాసెస్లో ఓపెన్ అవుతున్నాయి కదా, ఇలా ప్రతిసారి జరుగుతుందా అంటే అలా అని నేను చెప్పట్లేదు. నష్టాల కన్నా ఐపీఓలో లాభాలు వచ్చిన రోజులే ఎక్కువ ఉన్నాయి. కానీ ఒక్కసారి కేర్ఫుల్గా ఉండండి ఇన్వెస్ట్ చేసే ముందు. అల్టిమేట్గా ఇది మన కష్టసొత్తు, ఎక్కడ ఫ్రీగా రావట్లేదు మనీ అనేది. సో మీరు వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు ఎక్కడో వాల్యూ యాడ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. మీరు ఈ 2025 నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటే లెఫ్ట్ సైడ్ వీడియో ఒక పాపప్ అవుతుంది. అందులో క్లియర్గా మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎందులో స్టార్ట్ చేయాలి అనేది కూడా క్లియర్గా చెప్పాను. అండ్ రైట్ సైడ్ వీడియో వచ్చేసి మీ మ్యూచువల్ ఫండ్స్ కోసం క్లియర్ ఐడియా వస్తుంది ఆ వీడియో చూస్తే. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.